ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ కాంటెక్స్లో జెనెటిక్స్ అన్నది మీరు ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడారు కాబట్టి ఎంత మేజర్ పార్ట్ ఉంటుంది ఇన్ మోస్ట్ కామన్ డిసీజెస్? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనుకోండి, ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకరికి డయాబెటీస్ ఒకరికి ఉందనుకోండి, ఒక 65 ఏళ్ళ మనిషి ఇప్పుడు డయాగ్నోసిస్ అయ్యారు. నెక్స్ట్ జనరేషన్ 40 ఏళ్ళకి వస్తుంది, నెక్స్ట్ జనరేషన్కి 20 ఏళ్ళకి వస్తుంది. ఎందుకు? మన పూర్వీకులు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, దాని తర్వాత మన జనరేషన్ తగ్గింది. ఇప్పుడు జనరేషన్కి అది ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా తెలియకుండా పోయింది. అవును. సో అది ఆహార అలవాట్లు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కరెక్ట్, మనం తినే ఫుడ్ కానీ, వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ అన్నీ పొల్యూట్ అవుతున్నాయి టు సర్టన్ లెవెల్. కొంత మంచి జరుగుతుంది, కానీ మెజారిటీ ఆఫ్ థింగ్స్ పొల్యూషను ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంది. దానివల్ల తొందరగా బీపీలు, షుగర్లు రావడానికి అవకాశాలు. అటుపక్క నుంచి ఉంటే మనం చేసే పని ర్యాట్ రేస్ అని పరిగెడుతున్నాం, నీకంటే ముందు నేను, నాకంటే ముందు నువ్వు అని పరిగెత్తే దూరంలో అది ఏ ఇండస్ట్రీ అయినా అవ్వండి, హెల్త్ కేర్ అవ్వనివ్వండి, నాన్ హెల్త్ కేర్ అవ్వండి, ఐటీ అవ్వండి, అందరం పరిగెత్తే పరిస్థితిలో ఉన్నాం. నిద్ర తగ్గిపోయి స్ట్రెస్ పెరిగిపోతుంది. దీనివల్ల కూడా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి. రైట్. సో ఇవన్నీ మరి అంటే జీపీ పర్యవేక్షణలోనే సరిదిద్దవచ్చు. జీపీ పర్యవేక్షణలో ఏమవుతుందంటే అండి, మనం రెగ్యులర్గా 6 monthsకో 3 monthsకో మనం వెళ్తున్నాం అనుకోండి, తొందరగా ఐడెంటిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోండి, మొన్న పేషెంట్ వచ్చారు, బీపీ 3 నెలలు అయింది, నేను బీపీ చూసి కన్ఫర్మ్ చేసి మీ బీపీ ఉందని మందులు పెడదామని పెట్టిస్తే 3 నెలల తర్వాత నేను వాడలేదని ఇంకొంచెం బీపీతో వచ్చారు. ఇలాగా ఏదో ఒకటి చేసి తగ్గిద్దామని ఆలోచన వచ్చింది అనుకోండి, నెక్స్ట్ హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చి వస్తారు. ఇంకా దాని తర్వాత బీపీ తగ్గించి కూడా మన ప్రొడక్టివిటీ పోద్ది కదా. రైట్. మనిషి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ పడిపోద్ది, భయం వేస్తుంది. సో అర్లీగా ఐడెంటిఫై చేస్తే మనము మందులు లేకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో చేయొచ్చు. అది ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఎప్పుడు తెలిసిన ఫిజిషియన్ చేయాలి. అది ఫ్యామిలీ యూనిట్కి ఉందనుకోండి, సంవత్సరానికో 6 నెలలకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి బాగాలేదని మనం తీసుకెళ్ళాలనుకో, మీది చూద్దాం డాక్టర్ గారు, అసలు మీది చూద్దాం, బీపీ నా కూడా బీపీ చూడండి డాక్టర్ గారు అన్నాం అనుకో, చూస్తారు కదా డాక్టర్ గారు. రైట్. చూసి ఆయన ఐడెంటిఫై అయితే అర్లీగా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం, టైం అనేది మనకి ఎప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ నుంచే బెటర్గా వస్తుంది. అవును. అండ్ ఈ సెగ్మెంట్లో ఫైనల్ క్వశ్చన్ సార్, జనరల్ ప్రాక్టీషనర్ పరిధిలో వచ్చే వివిధ అంశాలు ఏంటి? కమ్యూనికబుల్ కావచ్చు, నాన్ కమ్యూనికబుల్ కావచ్చు. మనం దీన్ని ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు కమ్యూనికబుల్ డిజీజ్, నాన్ కమ్యూనికబుల్, మన భాషలో మాట్లాడండి. కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే అంటువ్యాధులు. బేసిక్గా సీజన్ మారినప్పుడు ఈ వచ్చేవి అంటువ్యాధులు, దోమల ద్వారా అన్ని. రైనీ సీజన్, చలికాలంలో లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రాంకియల్ ఆస్మా ఇవన్నీ పెరుగుతాయి. మన వానాకాలం వానలాగానే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కమ్యూనికబుల్ డిజీజ్ ఒకరి నుంచి ఒకరికి వచ్చేది. సో ఈ డిసీజెస్ మేనేజ్ చేయడం ఒక పార్ట్ అయితే, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, ఇదే పేషెంట్లో నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, అధిక బరువు, ఈ 4 పిల్లర్స్. అన్ని రోగాలు రావడానికి ఈ 4. అధిక బరువు అన్న ఉండాలి, షుగర్ అన్న ఉండాలి, బీపీ అన్న ఉండాలి, కొలెస్ట్రాల్ అన్న. ఈ 4 ఎందుకు వస్తున్నాయి? లైఫ్ స్టైల్ డిసీజెస్. దీని లైఫ్ స్టైల్ అంటే మనం తినే ఆహారము, చేసే వ్యాయామం, పడుకునే పద్ధతి, స్ట్రెస్, ఈ మార్చుకోగలిగితే మనం ఈ 4 నుంచి తప్పించుకోవాలి. ఈ 4 తప్పించుకున్నాం అంటే 90% ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అయిపోద్ది. ఇంకో 10-15% నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే క్యాన్సర్స్. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా ఉపయోగపడుతుంది జెనెటిక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి పేరెంట్కి, నెక్స్ట్ వాళ్ళ కూతుర్లకి, మనవరాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి, రిస్క్ మరింత ఉంటుంది. అది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? దానికి ఏంటి? ఇయర్లీ చెక్ చేసుకోవడం అనే ప్రోటోకాల్స్ ఉన్నాయి, అది అవగాహన వస్తుంది. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి ఇదివరకు మనకి వ్యాక్సిన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఫ్యామిలీలో రన్ అవుతుంటే 10 to 12 years వచ్చినప్పుడు అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి రాకుండా ఉంటుంది, వాళ్ళ జీవితాంతం మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇట్లాంటి చిన్న మెజర్స్కి బెటర్గా ఉంటుంది. మీరు టెరిషరీ హాస్పిటల్కి వచ్చేప్పటికి ఏంటి, ఎక్కడ నయం కాని వాళ్ళతో వస్తారు. ఇక్కడ మేము ప్రివెంటివ్ మెడిసిన్ చెప్పలేము. అవును. ఇక్కడ ఏంటి, అక్యూట్ కేర్కి మేము ప్రాధాన్యత ఇవ్వాలి. అక్యూట్ కేర్ అంటే ఎక్కడ ఇబ్బంది, మనం ట్రీట్మెంట్ చేయలేకపోయాం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హాస్పిటల్కి వెళ్ళాం, అన్ని ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, అక్యూట్ కేర్ మేనేజ్ చేసి పంపించేస్తాం. బట్ క్రానిక్ కేర్ అనేది ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఈ క్రానిక్ కేర్ అనేది మనకి ప్రైమరీ స్థాయిలో జరగాలి. అది జరిగినప్పుడు మన భారతదేశం ఇంకా ఆరోగ్యవంతంగా, ఇంకా ప్రొడక్టివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా అంటే
వ్యాధి అనే ఒక మాట వినగానే అందరూ మొహం చిట్లిస్తారు. అవును. అందరికీ ఆ రిస్క్ ఉన్నా కూడా ఏదో ఒక వ్యాధికి. బట్ ఈ ఫ్యామిలీ డాక్టర్ అనగానే ఇట్స్ యాక్చువల్లీ మోర్ కంఫర్టబుల్ అండ్ ఆల్సో అష్యూరింగ్, మోర్ ఈజీ టు టాక్ టు పర్సన్. అంటే రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళతో మాట్లాడటం చాలా ఈజీగా ఉంటుంది, ఫ్యామిలీ లాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు వ్యాధి అన్నారు తెలుగులో, ఇంగ్లీష్లో డిసీజ్ అంటాం. డిసీజ్ అంటే మన నార్మల్ నుంచి ఇబ్బందికరంగా పడతాం అనేది డిసీజ్. అందుకే డిసీజ్ అని రైట్. సో ఆ డిసీజ్ అనేది ఉట్టి రోగం ఒకటే కాదు, ఓవరాల్గా సైకలాజికల్, మెంటల్, ఫిజికల్ ఇవన్నీ కలిపి అన్నీ బాగున్నప్పుడే మనకి డిసీజ్ నుంచి ఈజీకి వెళ్తాం. రైట్. సైకలాజికల్ అంటే మెడిటేషన్, ఇట్లాంటి ప్రశాంతతగా ఉండడానికి, సరిపడా నిద్రపోవడానికి, వ్యాయామంతో ఫిట్నెస్గా ఉంటాం, బీపీ షుగర్లు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. సో ఇది తెలుసుకుని మనం ఫ్యామిలీ ఫిజిషియన్తో ఉంటే దానివల్ల ఫ్యూచర్లో వచ్చే లక్షల ఖర్చుల నుంచి మనం తప్పించుకోవచ్చు. అండ్ ఆరోగ్యవంతమైన జీవితం క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది సార్. వెరీ వెరీ రియాష్యూరింగ్ డాక్టర్ దిలీప్ నందమూరి. సాక్షి ప్రేక్షకులకి మీ మాటగా ఫిజిషియన్ దగ్గరికి ఎప్పుడు, ఎలా, ఎంత తరచుగా వెళ్ళాలని 2 ముక్కలు చెప్పాల్సిన కోరుతున్నాం బిఫోర్ వి వైండ్ అప్ దిస్ సెగ్మెంట్. ప్రతి వాళ్ళండి ఫ్యామిలీలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి పెద్ద వయసు వచ్చిన 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం ఏదైనా డిసీజ్ ఉంటే ఎవ్రీ 3 months ఒకసారి స్టేటస్ ఎలా ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. 35 to 50 ఉండి మనకి ఏ రోగాలు లేకుండా ఉంటే అట్లీస్ట్ ఇయర్లీ రెగ్యులర్ చెకప్ చేసుకుని వాళ్ళతో ఎగ్జామినేషన్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఆడవాళ్ళకి వాళ్ళకి ఏజ్ బట్టి వాళ్ళకి స్పెసిఫిక్ స్క్రీనింగ్ యాక్టివిటీస్ కూడా చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ ఎలాగో ఇప్పుడు మన వ్యాక్సినేషన్ భారతదేశంలో బాగానే చేసుకుంటున్నాం కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు. సో ఇలా ఎవ్రీ 3 to 6 months డిపెండింగ్ ఆన్ ఏజ్, సివియారిటీ, డిసీజ్ బట్టి మన ఫ్యామిలీ ఫిజిషియన్కి మనం చేసే పనులు, మన రిపోర్ట్స్, మన క్లినికల్ ఎగ్జామినేషన్ చూపించుకోగలిగితే ఆయన మీకు సరైన రోడ్డు చూపించి, అంటే ఎటు పక్క వెళ్తే మీకు సేఫ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది, మీ ఫ్యామిలీ ఓవరాల్ బెటర్గా ఉంటుందని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు ఎవరైనా అడిగితేనే ఫిజిషియన్ చెప్పగలుగుతారు. మనం కలవకపోతే మనకేం జరుగుతుందో ఇంట్లో ఫిజిషియన్కి తెలియదు, ఎవరికి తెలియదు. సో కమ్యూనికేషన్ విత్ యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బీ అట్ ఈజ్ ఫ్రమ్ డిసీజ్.